ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కరుణా కటాక్షము కలిగిన దేవుడు ఈ దినమంతా నూతన కార్యాలు మన జీవితంలో చేసి ఆశీర్వదించి నడిపించునుగాక. దేవునికి మహిమ. గడిచిన 2 దినాలు బట్టి భక్తుల యొక్క నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోబు యొక్క నిర్ణయం, దావీదు యొక్క నిర్ణయం, షద్రక్ మేషకు అబేద్నెగోల యొక్క నిర్ణయాలు, దానియేలు యొక్క నిర్ణయం మనం ధ్యానం చేస్తున్నాం. వారు ఏదైతే నిర్ణయించుకుని మరి ప్రభు కోసం అడుగులు వేశారో ఆ అడుగులు చివరి వరకు కూడా వేయగలిగారు. మరి వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు కనుక వారి ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగిపోతున్న వారిని దేవుడు హెచ్చించినట్లుగా, గణపరచునట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అవును, దేవుని కోసం మంచి నిర్ణయాలు తీసుకుని నడిపించబడితే మన జీవితంలో జరిగేవన్నీ కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలే. కనుక దేవాది దేవుని యందల విశ్వాసంతో ఆయన మార్గంలో మనం చక్కగా నడుస్తూ ప్రభు కృపలో ఆశీర్వాదకరంగా వృద్ధులున్నట్లుగా మనం మంచి నిర్ణయాలు తీసుకుని ప్రభు కోసం అడుగులు వేయవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ఈ ఉదయకాల సమయంలో మంచి నిర్ణయాలు దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం ప్రతి దినము కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆ భక్తుల నిర్ణయాలు అదే కంటిన్యూషన్ చేద్దాం. 3వ భాగంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మరి కొందరు భక్తులని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారిలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలు యొక్క నిర్ణయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభువులో లేనప్పుడు మరి ఎంతో భయంకరమైనటువంటి మారణకాండని సృష్టించే వ్యక్తిగా ఉన్నాడు. సంఘాన్ని హింసిస్తూ, భక్తుల్ని ఇబ్బంది పెడుతూ, ఒక భయంకరమైనటువంటి కఠినాత్ముడిగా, జాలి గుణం లేకుండా అనేకుల్ని హతమార్చేటువంటి పరిస్థితి పౌలు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు పౌలుని దర్శించడం మొదలుపెట్టాడో, పౌలుతో మాట్లాడడం మొదలుపెట్టాడో, అతని జీవితం అంతయు కూడా మారిపోయింది. కనుక అది మొదలుకుని సర్వాధికారి అయిన దేవుడు, నజరయుడైన యేసే అని గుర్తెరిగి ఆ రోజు మొదలుకుని తన ప్రాణం పోయేంత వరకు కూడా నమ్మకంగా ప్రభు కోసం ప్రయాసపడ్డాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, అనేకమైన సార్లు ఆహారం లేని పరిస్థితి, ప్రయాణాల్లో వస్త్రహీనత, ఆకలి దప్పులు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుని కోసం నిలవబడి ఆయన కోసం నమ్మకంగా స్వార్థను ప్రకటించి మరి దేవుని నామాన్ని మహిమపరిచే విషయంలో అతడు ఎంతో శ్రద్ధాభక్తులతో దేవుని పనిని కొనసాగించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక అలాంటి పౌలు ఫిలిప్పీ సంఘస్థులతో ఈ రీతిగా మాట్లాడుతూ చక్కటి నిర్ణయం కలిగి ఉన్నాడు కనుక ఈ రీతిగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు.
నా మట్టికైతే బ్రతుకుత క్రీస్తే. నేను క్రీస్తు కోసమే బ్రతుకుతూ ఉన్నాను. అందుకే నా దగ్గర నాకు కలిగినవన్నీ కూడా నేను పెంటతో ఎంచుతున్నాను. నేను పానార్పణంగా పోయబడ్డాను. ఇలాంటి అనేకమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రియులారా, అందుకనే నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే. నిర్ణయం, క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను. ఆయన నామాన్ని ప్రకటన చేస్తాను. ఆయన నామాన్ని ప్రకటించడానికి ఎంతో దూరమైనా వెళ్తాను. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత ప్రతికూలకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నా నిర్ణయం మారదు అన్నట్టుగా బ్రతుకుట క్రీస్తు కోసమే. అలా నేను ప్రభు కోసం బ్రతుకుతూ 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 ఒకవేళ నేను చనిపోయినప్పటికీ కూడా అది నాకు లాభమే. క్రీస్తు కోసం చనిపోవడానికైనా నేను నా ప్రాణాన్ని అప్పగించేస్తాను. సర్వాధికారి అయిన దేవాది దేవుణ్ణి ప్రకటించడం మానను. అద్భుతమైన తీర్మానం. కనుక నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తు కోసమే నేను బ్రతుకుతున్నాను. అందుకే సమస్తము కూడా విడిచిపెట్టినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6-7 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే ఆసక్తి విషయము సంఘమును హింసించువాడునై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనైతిని. అయినను ఏవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేవునికి మహిమ. ఇక్కడ 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. ఏదైనా నేను నా శాస జీవితాన్ని ఆయన పరిచర్య చేసి ముగించాలనుకున్నది ఆయన నిర్ణయం. అందుకే క్రీస్తు కోసం నేను బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నటువంటి పౌలు గారు, నాకు లాభకరములై ఉండునో వాటినన్నిటినీ కూడా క్రీస్తు నిమిత్తం నేను ఎలా ఎంచుకున్నాను తెలుసా? నష్టముగా ఎంచుకుంటేనే. ఇంకా కొన్ని మాటలు చదివినట్లయితే, నిశ్చయముగా మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క టార్గెట్ ఒకటే, క్రీస్తుని ప్రకటించడం, క్రీస్తు కొరకు జీవించడం. దేవుని కోసమే తన శాస జీవితాన్ని గడపడం, తన శాస జీవితం అంతటిని కూడా ప్రభువులో ముగించడం. కనుక దేవుని ప్రియులారా, మరి ఈ యొక్క పౌలు గారి యొక్క జీవితంలో అనుకున్నట్టుగానే ఆయన చేయగలిగాడు. క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు, నష్టముగా ఎంచుకున్నాడు. ఏమండి, అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. పరిశుద్ధ గ్రంథములో సుమారుగా చాలా పత్రికలు, మరి పౌలు గారు రాసిన పత్రికలు నేటికి కూడా ఆ పత్రికలు ఏమండి కొత్త నిబంధనకి, కొత్త సంఘానికి ఈ కొత్త నిబంధన ఈ పత్రికలు ఎంతో మేలులు చేస్తూ ఉన్నాయి. మనం ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో, మరి ఇవన్నీ కూడా పరిశుద్ధుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి యొక్క నిర్ణయం అంత గొప్పది. మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఎక్కడో జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి మహిమ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎంత గొప్ప నిర్ణయం అండి ఇది. కనుక క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. కనుక దేవుడే మరి
పౌలు గారిని నడిపిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన నిర్ణయాన్ని, చివరికి తన ప్రాణాన్ని పెట్టే విషయంలో కూడా వెనకాలది క్రీస్తు కోసం సాక్షిగా తన ప్రాణాన్ని అప్పగించేశాడు పౌలు గారు. అద్భుతమైన ఘనమైన పరిచర్య చేశాడు. పౌలు గారు వెళ్తున్నప్పుడు ఆయన యొక్క నీడపడిన ఆయన వస్త్రాన్ని ముట్టుకున్న అద్భుతాలు జరిగాయి. ఎన్నో ఘనకార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు పౌలు గారి ద్వారా చేయించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తు ప్రభువుని ముందు పెట్టుకున్నాడు. క్రీస్తు ప్రభు కోసమే జీవించాడు. క్రీస్తు ప్రభువునే ప్రకటించాడు. క్రీస్తు నామాన్ని ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో. మరి అలాంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు ఈ యొక్క కడవరి దినాల్లో మనం తీసుకునవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ కడవరి దినాల్లో దేవుని బిడ్డలంగా మనం ప్రభు కోసం పౌరుషంగా బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని కోసం గొప్ప నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగిపోదాం. దేవుని వాక్యములో మన యొక్క భక్తిని మనం చూసుకున్నట్లయితే దైవజనుడైన మోసే మరి బాల్యములో ఫరో ఇంట్లో పెరిగినప్పటికీ కూడా మోసే తల్లి అయినటువంటి అమ్రాము మరి చక్కగా మోసేని పెంచి ఉగ్గుపాలతో పెంచి మరి గొప్పవాడిగా చేసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మోసే పెరిగి పెద్దవాడయ్యాడు. వాక్యంలో రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం. దేవుని ప్రియులారా, మనం చదువుకున్నట్లయితే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. క్రీస్తు విషయమే. చూసారా దేవుని ప్రియులారా, మోసే పెద్దవాడయ్యాడు, విషయాలన్నీ తెలుసుకొనగలిగాడు. ఓహో, నా ప్రజలు మరి ఐగుప్తీయుల చేతిలో నలిగిపోతున్నాడా, నేను నా ప్రజల పక్షాన పోరాడాలనుకున్నాడు. గనుక దేవాది దేవుని యందలి విశ్వాసం ఉంచినటువంటి మోషే ఐగుప్తు యొక్క ధనం కోసం కానీ, అధికారం కోసం కానీ, సింహాసనం కోసం కానీ ఏమాత్రం కూడా మనసు పెట్టలేదు. తన పిల్లలను నడిపించాలనుకున్నాడు. ఐగుప్తీయుల చేతులను విడిపించాలనుకున్నాడు. కనుక క్రీస్తు విషయమే ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా అది మహాభాగ్యంగా ఎంచుకోవాలనుకున్నాడు. గనుక దేవుని ప్రియులారా, ఐగుప్తులో ఉన్నటువంటి పాప భోగం వైపు చూడకుండా మరి దేవుని వైపు చూడగలిగాడు. దేవుడు అతన్ని దర్శించినప్పుడు, దేవుడు అతని ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా నియమించినప్పుడు మరి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎంతో కష్టం మోషేకు వచ్చినప్పటికీ కూడా క్రీస్తు నిమిత్తము మరి ప్రతి బాధ ప్రతి నింద ఓర్చుకుని దేవుని కొరకు నమ్మకంగా మరి నడిపించబడ్డాడు. గల కారణం మోషే యొక్క నిర్ణయం ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అతడు ఎంచుకున్నాడు. నిర్ణయం ఐగుప్తు యొక్క ధనభోగం కాదు, నా ప్రజల్ని మరి నలిగిపోతున్నారు కనుక వీరిని క్రీస్తు వైపు నడిపించాలి. కనుక అధికార దాహం లేనివాడుగా,
దేవుని కోసం మాత్రమే నమ్మకంగా బ్రతకాలనుకున్నాడు కనుక అలాగే దేవుని కోసం నమ్మకంగా బ్రతికాడు. కింద మనం చూస్తున్నాం కనుక అతడు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడలా. నేను నా నా సంతతి, నా కుటుంబం ఏంటో నాకు తెలుసు కనుక నేను వారి బిడ్డల వలె, ఇశ్రాయేలీయుల బిడ్డల వలె నేను వ్యవహరిస్తాను అనుకుని పూర్తిగా మరి దేవుని వైపు తిరిగినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అలా ఎప్పుడైతే అతడు ప్రభు కోసం అడుగులు వేయడం మొదలుపెట్టాడో దేవుడు ఆశ్చర్య రీతిలో మోసేని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కింద రాయబడింది కదా, అనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచినని. అవును, మరి పరలోకములు అద్భుతమైనటువంటి బహుమానాలు పరలోకంలో కాదు, ఈ భూమి మీద కూడా మరి గొప్ప అధికారాన్ని దేవుడు మోషేకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందువల్లంటే దేవుని కోసం మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు కనుక, దేవుని కోసం అడుగులు వేశాడు కనుక, దేవుని కోసం మరి పోరాడాడు కనుక అద్భుతమైన నిర్ణయానుసారంగా తన జీవితాన్ని మరి ముందుకి కొనసాగించాడు కనుక మరి దేవుడు మోషేని మరి ఎత్తి పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మోసే నాయకత్వంలో మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు నడిపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలిగాడు. మోసే ప్రార్థన చేసినప్పుడు ఆహారాన్ని పంపాడు దేవుడు. ఇలా ఎన్నో సూచక క్రియలు, ఆశ్చర్యక్రియలు మోసే నాయకత్వంలో దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. గల కారణం మోసే దేవుని వైపు తిరిగి మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు సాగిపోయాడు కనుక దేవుని ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుందాం. దేవుని కోసం నేను ఎలా బ్రతకాలి, ఆయనను ఎలా నేను తృప్తిపరచాలి, నేను ఆయనను ఎలా సంతోషపరచాలి, ఈ లోకంలో ఆయన నామాన్ని ఎలా ప్రకటించాలి, ఎలా దేవుని నామం అనేక నశించిపోతున్న వారందరూ క్రీస్తు వైపు వారిని నడిపించాలంటే మరి ఎలా నేను జీవించాలి, మంచి నిర్ణయాలు ప్రభు ఎదుట తీసుకుని దేవుని కోసం మనం సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ స్వరూపి, ఈ దినాన్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరూ నీ కొరకు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయానుసారంగా వారు బ్రతుకున్నట్లుగా కృపను మనం వేడుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా మీ పిల్లలందరినీ ఆశీర్వదించి దీవించి మేలుని చేత నింపి తృప్తిపరచమని వేడుకుంటూ యేసు నామము ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.